ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం చదువుకుందామండి. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది చూద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి సహాయం మనకి చేస్తాడు, ఏ విధంగా మనని ఆదుకుంటాడు అనేది మనము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయంలో చూద్దామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆ అధ్యాయం మనం చదువుకోవటం వల్ల, ఆ అధ్యాయాన్ని మనం ధ్యానించటం వల్ల దేవుడు మనకి ఎలాంటి సహాయం చేస్తాడు అనేది కూడా మనం చూద్దామండి గ్రంథంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆ అధ్యాయం చదువుకోవటం వల్ల, ఆ వాక్యాన్ని మనం వినడం వల్ల ఎలాంటి ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడో చూద్దామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనము నుండి చూద్దామండి. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవ్వరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. నా శరీర మాంసములు తిన్నుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగను, నేను భయపడను. యెహోవా దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? యెహోవా నాకు వెలుగును రక్షణ. యెహోవా దేవుడు మనకి వెలుగు రక్షణ అయి ఉన్నప్పుడు మనం దేనికి భయపడని అవసరం లేదంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎందుకంటే మనకు వెలుగులా ఉంటాడనమాట. వెలుగు అంటే ఎప్పుడు మనని ఆయన దృష్టి అనేది మన పైన ఉంచుతాడు కాబట్టి, ఆయన వెలుగు అనేది మనలో ఉంటుంది కాబట్టి, ఆయన వెలుగు అనేది మన పైన ఉంటుంది కాబట్టి మనము దేనికి భయపడనక్కర్లేదు అని అర్థం అండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళ్తును. నా శరీరం మాంసములు తింటుకై దుష్టుడు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఒకవేళ నిన్ను ఎవరైనా బాధించాలని చూసినా కానీ, ఎవరన్నా నిన్ను తిట్టాలని చూసినా కానీ, ఎవరైనా నిన్ను ఏదైనా అనాలని చూసినా కానీ వారంట తొట్టిల్లి కూలుతారంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే మనము ఆయన వెలుగులో ఉన్నాం కాబట్టి ఎవ్వరూ మన ఏం చేయలేరనమాట. అందుకోసమే మనం భయపడనక్కరలేదు. హల్లెలూయా. మనమందరము ఆయన వెలుగు క్రింద ఉన్నాము, ఆయన రక్షణ క్రింద ఉన్నాం. మనం అందరం ఆయన రక్షణలో ఉన్నాం కాబట్టి అందుకే మనము భయపడనక్కర్లేదనమాట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. శత్రువుకు కూడా భయపడిన అవసరం లేదు. ఎంత యుద్ధం చేయటానికి వచ్చినా కానీ మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన వెలుగు అనేది మనకి తోడుగా ఉంటుంది. ఆయన రక్షణ అనేది ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనం భయపడనక్కర్లేదన్నమాట. హల్లెలూయా. ఒకవేళ ఏ శత్రువైనా మన ఏదైనా అనాలని కానీ, మనతో యుద్ధం చేయాలని చూసినా కానీ వారే తొట్టిల్లి కోల్తారంట. హల్లెలూయా. వారే కింద పడిపోతారంట, వారే నలగద్రొక్కబడతారంట అండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్. ఇంకేం చేస్తాడంట? హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వనిని చేయుచు బలులను అర్పించదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయన వెలుగు మన పైన ఉంటుంది కాబట్టి ఆయనని మనం నమ్ముకొని ఉండటం వల్ల, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండటం వల్ల, ఆయన మనలో ఉండటం ద్వారా, ఆయన వెలుగు మన పైన ఉండటం ద్వారా ఏమవుతుందంట? ఆపత్కాలంలో మనని ఆదుకుంటాడంట, తన పర్ణశాలలో దాస్తాడంట. అందుకే మనం భయపడనక్కర్లేదండి. హల్లెలూయా. ప్రతి శత్రువు నుండి మనని కాపాడతాడంట. ఆయనే మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట అండి. హల్లెలూయా. అందుకోసం మనం ఏం చేయాలంట? బలులను అర్పించాలంట అండి. హల్లెలూయా. బలులను అర్పించాలంటే ఏదో కట్ చేసి
బలి అర్పించటం కాదండి. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలండి. హల్లెలూయా. అదే బలులు అర్పించటం అంటే ఆయన స్తుతించటం, ఆయన ఆరాధించటం, ఆయన యందు భయభక్తి కలిగి ఉండటమేనండి బలులు అర్పించటం అంటే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు. హల్లెలూయా. మనం అప్పుడు బలులు అర్పించేటప్పుడు ఎలా ఉంటాము, ఆయన్ని ఆరాధించేటప్పుడు ఎలా ఉంటాము, ఆయన్ని స్తుతించేటప్పుడు ఎలా ఉంటాము, ఎప్పుడు మనకి సంతోషం అనేది ఉంటుందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంకేమంటున్నా అంటే, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము, నా సన్నిధిని వెదకుడని నీవు సెలవేయగా నా హృదయము నేను వెదకదనని నా హృదయం నీతో అనెను. హల్లెలూయా. నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయం అనెను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎప్పుడైతే మనము మన కంఠధ్వని ఎత్తి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవి వింటాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనము నమ్మి ఆయన్ని ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన మనకి సహాయం చేస్తాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. రికమాంధ్ర హత్రులు రుబ్రుకురి షెకే మకాంధ్రాల రబ్ర ఓ రీ బాబా బాబా. నీ ముఖం నాకు దాచుకుము, కోపం చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయుడవు నీవే. హల్లెలూయా. నా రక్షణకర్తవగు దేవా నన్ను దిగనాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచిను, యెహోవా నన్ను చేరదేను. యెహోవా నీ మార్గం నాకు బోధించుము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంకేం మనం దేవుణ్ణి ఏమని అడగాలి ప్రార్థనలో? ప్రభువా నీ మార్గాన్ని మాకు బోధించు, మేము ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో ఏం మాట్లాడాలో అనేది మనము దేవుణ్ణి అడగాలంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. ఇంకా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఎలాంటి సహాయం చేస్తాడు. తల్లి మరిచినను తండ్రి మరిచిను నేను మాత్రం నిన్ను మరవనని చెప్తున్నాడండి దేవుడు. హల్లెలూయా. తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒకవేళ ఏదో పనులు పడి ఈ లోకపు తండ్రులు తల్లులు మనని మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మనని మర్చిపోడంటండి. హల్లెలూయా. ఆయన మనని చేరదీస్తాడంటే అండి. హల్లెలూయా. ఆయన మనని ఆదుకుంటాడంట, ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడంట. హల్లెలూయా. ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఇంకేమంటున్నాడంటే దేవుడు, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గంలో నన్ను నడిపించుము. అబద్ధ సాక్షులు క్రూరత్వం వెలగకు వారు నా మీదకు లేచున్నారు, నా విరోధులు ఇచ్చుకున్న నన్ను అప్పగింపకము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, జాబ్కి కానీ ఎక్కడన్నా ఏదన్నా పని మీద కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంతమంది మన మీద అబద్ధాలు చెప్తూ ఉంటాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అబద్ధాలు చెప్తూ ఉంటారండి. హల్లెలూయా. అబద్ధాలు చెప్పినా కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా కొరకు పొంచి వారంట మన కొరకు పొంచి ఉంటాడంట. హల్లెలూయా. శత్రువులు మన కొరకు పొంచి ఉంటాడంటండి. హల్లెలూయా. దాని నుండి సరళమైన మార్గంలో నుండి నన్ను నడిపించుము. హల్లెలూయా. ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కాబట్టి దేవుడికి మనం చెప్పాలండి. హల్లెలూయా. నన్ను సరళమైన మార్గంలో నన్ను నడిపించుము. శత్రువులు నన్ను వేదనకు గురి చేస్తారేమో, ఒకవేళ అబద్ధ సాక్ష్యం నా మీద చెప్తారేమో అని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. అందుకోసం మనం దేవుడికి చెప్పాలండి. హల్లెలూయా. దీని నుండి నన్ను తప్పించు అని దేవుడిని అడగాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మన కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గంలో నడిపించమని మన దేవుణ్ణి అడగాలండి. కొంతమంది అబద్ధాలు చెప్తూ ఉంటారండి, మన మీద అబద్ధాలు చెప్తూ ఉంటారండి. అబద్ధాల నుండి ఎవరైతే మన మీద అబద్ధాలు చెప్తూ ఉంటారో వాటన్నిటి నుండి కూడా దేవుడు కాపాడుతాడండి. హల్లెలూయా. వాటన్నిటి నుండి మనని పెద్ద సాక్షిగా నిలబెడతాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అబద్ధ సాక్షులు క్రూరత్వం వెలగకు వారు నా మీదకు లేచున్న విరోధులు ఇచ్చుకున్న అప్పగింపకము. హల్లెలూయా. క్రూరత్వం వెలగక్కుతారంటండి, కక్ష మనసుతో ఉంటారంటండి. హల్లెలూయా. వాటన్నిటి నుండి కూడా దేవుడు మనని కాపాడుతాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
సజీవుల దేశంలో యెహోవా దాన్ని పొందేదనన్న నమ్మకం లేని ఎడల నేనేమవుదును, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే మనం ఎప్పుడు ఆయన్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి ఏది కానీ మన మీదకి రాదండి. హల్లెలూయా. ఏ శత్రువు మన పైన పని చేయలేడండి. హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని కనిపెట్టుకొని ఉండండి అని చెప్పేసి అంటున్నాడండి. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. హల్లెలూయా. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలండి. హల్లెలూయా. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని, దేవుడు మనలో ఉన్నాడని, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండాలండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు రక్షణకర్త అయి ఉన్నాడండి. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడండి. హల్లెలూయా. అందువల్ల మనం ఎలా ఉండాలంట, ధైర్యం కలిగి ఉండాలంటండి. మన హృదయాన్ని ధైర్యపరచుకోవాలంటండి. హల్లెలూయా. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అభండాలు వేసినా కానీ అవి మాత్రం ఏం పని చేయవండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు మన పైన ప్రకాశిస్తుంది కాబట్టి అలాంటి ఏది కానీ మన పైన పనిచేయదండి. ఏ శత్రువు కానీ మనకి ఎదురుగా నిలబడలేడండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకోసం మనం దేనికి భయపడనక్కర్లేదు, దేనికి మనం లజ్జపడిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి, ఆయన మన రక్షణకర్తగా ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎంతమందిరైతే బాధపడుతున్నారో, కొన్ని విషయాల్లో చాలామంది బాధపడుతూ ఉంటారండి. హల్లెలూయా. మనం బాధపడకుండా ఉండాలంటే మన వాక్యాన్ని చదువుతూ ఉండాలండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటావో మనకి దేవుడు బాధలో నుండి కూడా సంతోషాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, తల్లిదండ్రులు విడిచినాను కానీ నేను నిన్ను మాత్రం విడువను అంటున్నాడండి. హల్లెలూయా. ఆయన విడువని ఎడబాయన దేవుడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మనకు విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్ల చేయడండి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు ఆయన, మన్ని ఎవరైనా ముట్టాలని చూస్తేనంట ఫస్ట్ ఆయన కన్నును ముట్టాలంటండి. హల్లెలూయా. ఆయన కన్నును ముట్టిన తర్వాతనే మన్ను ముట్టగలుగుతాడు. ఆయన ముట్టగలవారు ఎవరైనా ఉన్నారండి? హల్లెలూయా. ఎవ్వరూ లేరు. హల్లెలూయా. అందుకోసమే అంత గొప్ప దేవుణ్ణి మనము నమ్ముకొని ఉన్నాము. అంత గొప్ప దేవుని రక్షణలో ఉన్నాం కాబట్టి మనం దేనికి భయపడక్కర్లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని దయచేయండి ప్రభా. నీ కృప కనికరాన్ని దయచేయండి ప్రభా. మీరే వారికి ఆశ్రయంగాను దుర్గంగాను ఉండండి ప్రభా. మహోన్నతుడైన దేవ, రక్షణకర్తమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఆశ్రయ దుర్గమైన దేవానికి వందనాలు ప్రభా. ప్రతి ఆపదల నుండి కాపాడే దేవ, ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకునే దేవానికి వందనాలు. నీ పర్ణశాలలో మమ్మల్ని దాచుకుంటున్న దేవానికి వందనాలు ప్రభా. ప్రతి శత్రువు బలవంతటి మీద నుండి మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు అయిన దేవ, ఎంతమంది అయితే ప్రభా మహోన్నతుడు దేవా బాధల్లోనూ వేదనలోనూ ఉన్నారు తండ్రి ప్రభా, వారందరినీ దర్శించండి ప్రభా. నీ దూతల్ని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నానేసయ్య. ఆ దూతలు వెళ్ళి ప్రభు వారిని కాపాడండి తండ్రి ప్రభా. ఏ ఆపదలో ఉన్నారో తండ్రి ప్రభా, మిమ్మల్ని అడిగే జ్ఞానం లేక ఉన్నారేమో తండ్రి ప్రభా. మహోన్నతుడు దేవా, అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పారు తండ్రి ప్రభా. మహోన్నతుడు అడిగే అవకాశం ఉన్నా కానీ అడగలేని వారు చాలామంది ఉన్నారు తండ్రి ప్రభా. వారు అడగటానికి కృపను దయచేయండి ప్రభా. మహోన్నతుడు దేవా, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిపైన నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి ఒక్కరిని నీ రక్తంతో కప్పుతూ ప్రభా, ప్రతి ఒక్కరిని రక్తంతో సీల్ చేస్తూ ప్రభా, ప్రతి ఒక్కరిని నీ రక్తపు కోట్ల భద్రపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 హల్లెలూయా.